తెలుగువారి ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ వినూత్న రీతిలో నివాళులర్పించారు. కేవలం రావి ఆకుపై వాటర్ కలర్స్ మరియు మైక్రో బ్రష్ను ఉపయోగించి అన్నగారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారు. ఈ చిత్రపటంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చిత్రంతో పాటు అతి సన్నని మైక్రో బ్రష్ సహాయంతో అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాన్ని ఏకంగా 650 సార్లు రావి ఆకుపై లిఖించారు. ఈ సూక్ష్మ చిత్రాన్ని పూర్తి చేయడానికి తనకు సుమారు 3 గంటల సమయం పట్టిందని కోటేష్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలకు జీవం పోసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు వంటి వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రపంచంలో ఏ నటుడు చేయని సాహసాలు చేశారు. అందుకే ఆయన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు అని కొనియాడారు. ఎన్టీఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్తో అన్నగారి చిత్రాన్ని వేసి, అలాగే అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అని నినాదాలతో, అంటే 650 అక్షరాలతో రాశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు సినిమా నటులు, మంచి రాజకీయ నాయకులు. మన తెలుగు వారందరూ అన్నగారిని ఆప్యాయంగా అన్నగారు అని పిలుస్తారు. జానపద, పౌరాణిక, సాంఘికంలో అనేక పాత్రలు నటించి మెప్పించారు. పౌరాణికంలో చేసిన పాత్రలు చాలా అనేకంగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎవరు చేయనన్ని పాత్రలు అన్నగారు చేశారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ఇలా అనేక పాత్రలు నటించి పాత్రకు జీవం పోశారు. ఆయన ఆ సినిమాల్లో అటువంటి దేవతామూర్తి సినిమాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అటు రాజకీయంలో, అటు సినిమాలో తనకంటూ ఒక ఎన్నో మైలురాలు నిలిచిపోయి చిత్రాలు తీశారు. అటువంటి అన్నగారిని కారణ జన్ముడని, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని తెలుగువారందరూ అంటారు. అన్ని అర్హతలు ఉన్న అన్నగారికి భారత ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన అందించారు. మరియు భారతీయ చలనచిత్ర నటులు, దర్శకులు, నిర్మాతగా ఇటు అనేక కోణాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నగారు. అటువంటి అన్నగారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలామంది అభిమానులు, ప్రజలు కూడా, మన తెలుగు వారందరూ కూడా అన్నగారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను అన్నగారి అభిమాని కాబట్టి ఆయన జయంతులకు, వర్ధంతులకు వినూత్నంగా బొమ్మలు వేస్తూ ఉంటాను. ఈసారి రావి ఆకు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్తో అన్నగారి బొమ్మ వేస్తూ, అలాగే తెలుగు అక్షరాలతో 650 తెలుగు అక్షరాలతో అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ బొమ్మ వేశాను. ఖచ్చితంగా అన్నగారికి భారతరత్నం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.